రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ ర్యాంకుల్లో బేబత్తుగా పాస్ అయిపోవడం, అక్కడ నుంచి మా కళాశాల చదివిన వాళ్ళకి నెంబర్ 1 to 10,000 లైక్ దిస్ ర్యాంకులన్నీ అనే ర్యాంకులు గోలా మీడియాలో చేస్తూ పేపర్లోని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ పబ్లిసిటీ దే డూయింగ్ లైక్ దట్ చేస్తూ ఆ భావజాలాన్ని మా కళాశాలలో చదివితేనే చదువు లేకపోతే కాదు అనే భావజాలను క్రియేట్ చేసి తల్లిదండ్రుల మైండ్స్ మీద విద్యార్థుల మైండ్స్ మీద ఇంపోజ్ చేసి వాళ్ళందరూ అక్కడికి వచ్చిన తర్వాత ఫీజులు ఎప్పుడు పెంచేస్తున్నారండి. దే డూయింగ్ లైక్ దట్ చదువుకునే రోజుల్లో. ఇక్కడ ఎవరికైతే ర్యాంకులు వస్తాయని కష్టపడి చదువుతున్నారో అటువంటి వాళ్ళందరూ చాలామంది ఫెయిల్ అవుతున్నారు. చూసిన వాళ్ళు పాస్ అవుతున్నారు, ర్యాంకులు కొడుతున్నారు. అప్పుడు ఫెయిల్ అయిన నిజాయితీ గల విద్యార్థులు కొద్దిమంది అయితే ఆత్మహత్య చేసుకుంటున్నారు. అలాగే ఆత్మహత్య చేసుకోవడం చాలా తప్పు. దానికి కారకులైనటువంటి ఈ విద్యా మాఫియాని రూట్అవుట్ చేయాలి అని చిత్రంలో బలంగా చెప్పాను సార్. నాట్ ఓన్లీ దిస్, కళాశాల నుంచి యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత విద్యార్థులు ఎక్కడికి వెళ్తారండి? ఉద్యోగాలకు వెళ్తారు. ఏ పబ్లిక్ సర్వీస్ కమిషను గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ జారీ చేస్తే అగైన్ మళ్ళీ కొద్దిమంది కార్పొరేట్ కళాశాలలు, ప్రైవేట్ కళాశాలలు మా కోచింగ్ సెంటర్లు చదివిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి అనే భ్రమను కల్పించడం కోసం మళ్ళీ అక్కడ కూడా పేపర్ లీకులు చేస్తూ రీసెంట్గా మీకు తెలుసు MBBS నీట్లో హౌ దే డిడ్ ద మాల్ ప్రాక్టీస్ లైక్ కాపింగ్ లైక్ దిస్. ఈ లీకేజ్ ఎలా చేస్తారు మీకు తెలుసు. ఇట్స్ హ్యాపెన్ ఇన్ గుజరాత్, ఇట్స్ హ్యాపెన్ ఇన్ ఒరిస్సా, Bihar, UP, Delhi, what not everywhere. The paper leaks are going on like this. Then what is the purpose of education? చూసి రాసిన వాడు డాక్టర్ అయితే పేషెంట్ బతుకుతాడా? చూసి రాసిన వాడు ఇంజనీర్ అయితే బ్రిడ్జి నిలబడుతుందా? చూసి రాసిన వాడు అధ్యాపకుడైతే ఈ విద్యార్థులు జ్ఞానబోధ వస్తుందా? విద్యని వెలుగునిచ్చేది, ఈ విశ్వానికి వెలుగు నింపేది, జ్ఞానాన్నిచ్చేది మహాతల్లి. అలాంటి విద్య అంధకారం కాకూడదు. అలాంటి అంధకారం అయిపోతే, విద్య అంధకారం అయిపోతే ద స్టూడెంట్స్, ద బిల్డర్స్ ఆఫ్ ద సొసైటీ, ద నేషన్, ద యూనివర్స్, వాడికి జ్ఞానం ఏమైపోతుంది? అలా కాకూడదు. అలా కాకుండా ఉండాలంటే కాపీయింగ్ ఉండకూడదు, చూసి రాసి ఉండకూడదు. వై? బికాస్ కాపీయింగ్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. దాన్ రెండవ ప్రపంచ యుద్ధ టైంలో అమెరికా జపాన్లో ఉన్న నాగసాకి హీరోషిమా మీద వేసినటువంటి ఆటం బాంబుల కంటే, హైడ్రోజన్ బాంబుల కంటే, టార్నాడోల కంటే, సునామీల కంటే ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఇస్ కాపీయింగ్. ఆ కాపీయింగ్లో ఉండాలంట విద్య స్వచ్ఛంగా, ప్రక్షాళంగా, స్వచ్ఛంగా మహాతల్లి జ్ఞానం అందరికీ అందాలన్నా ఈ కార్పొరేట్ ప్రైవేట్ కళాశాల కబంధ హస్తాలు ఇరుక్కుపోతున్నటువంటి ఈ విద్యారంగాన్ని, ఈ విద్యా మాఫీ చేతులు ఇరుక్కుపోతున్న ఈ విద్యారంగాన్ని వెలికి తీసి బయటికి లాక్కొచ్చి విముక్తం చేసి మొత్తం విద్యని వైద్యని ప్రభుత్వం జాతీయం చేయాలి. జాతీయం చేయడమే కాదు, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి అని బలంగా చెప్పిన సినిమా నా యూనివర్సిటీ పేపర్ లీక్. ఇది ఆగస్టు 22 రిలీజ్ అవుతుందండి. దాన్ని చూడండి. పాటలు బ్రహ్మాండమైన పాటలు. సో ఏమాత్రం సినిమా బాగున్నా 10 మంది చెప్పండి మంచి సినిమాని ఆదరించండి. ఇంకా నేను ఇలాంటి చిత్రాలు తీయడానికి నా శక్తిని ప్రసాదించండి. ధన్యవాదం. థ్యాంక్స్ ఎ లాట్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.